ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సర్వ బాధలను నశింపచేసే శ్రీ బృహత్ వారాహి మహామంత్రాన్ని, ఈ మంత్రం యొక్క అర్థాన్ని, ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. రక్తాంబుజే ప్రేతవరాసనస్తామర్ధోరు కామార్భటికాసనస్తాం దంశ్రోల్లసత్పోత్రిముఖారవిందాం కోటీర సంచిన్న హిమాంశురేఖాం హలం కపాలం దధతీం కరాభ్యాం వామేతరాభ్యాం ముసలేష్టదౌచా రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాళకర్ణాభరణాం త్రినేత్రాం శ్యామాం సమస్తాభరణం సృగాఢ్యాం వారాహీ సంజ్ఞాం ప్రణమామి నిత్యం. మరొక్కసారి విందాం. రక్తాంబుజే ప్రేతవరాసనస్తామర్ధోరు కామార్భటికాసనస్తాం దంశ్రోల్లసత్పోత్రిముఖారవిందాం కోటీర సంచిన్న హిమాంశురేఖాం హలం కపాలం దధతీం కరాభ్యాం వామేతరాభ్యాం ముసలేష్టదౌచా రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాళకర్ణాభరణాం త్రినేత్రాం శ్యామాం సమస్తాభరణం సృగాఢ్యాం వారాహీ సంజ్ఞాం ప్రణమామి నిత్యం. అనగా ఎర్రని కలువ పువ్వుపై మృత శరీరం మీద వరాహ రూపములో స్థిరముగా నిర్దయతో భయంకరంగా మిరుమిట్లు గొలిపే గొప్ప రూపములో కూర్చొని ఉన్న దేవత, 3 ముఖములతో మంచుతో కప్పబడిన అనేక రేకులు కలిగిన కమలము వలె వికసిస్తూ, కుడి చేతులలో నాగలి, పుర్రె, పాత్ర మరియు ఎడమ చేతులలో రోకలి, గదా పట్టుకొని ఎరుపు రంగు దుస్తులు, చెవులకు ఎరుపు రంగు పగడాల ఆభరణాలను ధరించి, విలువైన ఆభరణాలతో అలంకరింపబడి 3 విశాలమైన నేత్రాలతో నలుపు వర్ణములో ఉన్న దివ్యమైన బృహత్ వారాహీమాతని మనలో ఉన్న బాహ్య మరియు అంతర్గత శత్రువులను నాశనం చేయడానికి సహకరించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. ఈ బృహత్ వారాహి మంత్రాన్ని ఎల్లప్పుడూ శ్రద్ధాభక్తులతో జపించడం ద్వారా మనలో ఉన్న అంతర్గత మరియు బాహ్య శత్రువులు నశించును, కష్టాలను అధిగమించగలరు, కోరికలన్నీ తీరును, ఆరోగ్యం మరియు సంపద కలుగును, సకల భయాల నుండి విముక్తి కలుగును, అమ్మవారి అనుగ్రహం లభించును. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః.